పెళ్ళైన 5 రోజులకే ఇంట్లో ఇద్దరు మృతి చెందారు. కరెంటు షాక్తో తండ్రి కొడుకు చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అడవి పందుల బెడదతో మొక్కజొన్న పంటకు వైర్ని చుట్టేందుకు వెళ్లారు గజేందర్ రెడ్డి, రాజిరెడ్డి. వైర్ చుడుతుండగా కరెంటు షాక్ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఆగస్టు 14న కూతురికి పెళ్లి చేశారు గజేందర్ రెడ్డి. భర్త కొడుకు చనిపోవడంతో భార్య పద్మ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే అడవి పందుల బెడద నుంచి తప్పించుకోవడానికి పొలం చుట్టూ వైర్ చుడుతుండగా, ఫెన్సింగ్ వైర్ చుడుతుండగా, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్ చుడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పెళ్ళైన అతి కొద్ది రోజులకే ఈ ఘటన జరగడంతో ఇప్పుడు ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇంకా పూర్తిగా పెళ్లి సందడి ఇంకా పోలేదు ఇంట్లోంచి. ఆ పెళ్లి కళ ఇంకా పూర్తిగా పోకముందే ఒక్కసారిగా ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు మృత్యువాత పడడంతో ఆ ఊరంతా కూడా తీవ్ర విషాదం నెలకొంది. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? మహేష్, ఈ ఘటనకు సంబంధించి ఏం డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అలాగే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మహేష్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఓకే అండి. యా, ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? ఖచ్చితంగా గతంలో ఈ గజేందర్ రెడ్డికి సంబంధించి పద్మకు వివాహం జరిగింది. వీరి వివాహం సంబంధించి చందలాపూర్ గ్రామానికి, అంటే చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామంలో కూడా ఒక మేనల్లుడిగా కూడా ఇక్కడే స్థిరపడి ఉంటున్నాడు. దీనికి సంబంధించి 4 రోజుల క్రితమే కూడా తన కూతురు వివాహాన్ని కూడా చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వ్యవసాయ బావి వద్ద ఒక వ్యవసాయ పొలానికి అడవి పనులు వస్తున్నాయని చెప్పి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కరెంటు వైర్లను కూడా బిగించడం జరిగింది. దీనికి సంబంధించి ఉదయం పూట ఈ యొక్క బావి దగ్గరికి వెళ్లిన పరిస్థితి చూశారు. కానీ ఆ ఇద్దరు కూడా కొడుకు రాజిరెడ్డితో పాటు అదేవిధంగా గజేందర్ రెడ్డి కూడా ఇద్దరు ఒక రిటర్న్ రాకపోవడంతో తన భార్య అయినటువంటి పద్మ తన బంధువులకు కూడా సమాచారం నుంచి తెలుసుకుంటే ఇంకా రాలేదని చెప్పి చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఫోన్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇంకా వస్తలేదని చెప్పి తెలుసుకుంటే అక్కడ చుట్టుపక్కల వారు చనిపోయినట్టు, కరెంట్ షాక్ వచ్చి చనిపోయినట్టు కూడా తెలిసింది. దీనికి సంబంధించి ఆ ఊరంతా కూడా ఒక శోక సముద్రంలో మిగిలిన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు తండ్రి కొడుకులు కూడా మరణించడానికి కూడా ఎవరిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క అడవి పందులు వస్తాయని చెప్పి తన పంట చేను నాశనం చేస్తాయని చెప్పి ఉద్దేశం కొద్దీ ఈ యొక్క కరెంటు వైర్లను బిగించినారు. కానీ ఆ కుటుంబమే నాశనం అవుతుందని కూడా వారు ఊహించలేకపోయారు. ఇటువంటి సంఘటన ఆ యొక్క చిన్నకోడూరు మండలం ఉన్నటువంటి ఆ రైతు కుటుంబం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే తండ్రి చనిపోవడము, అదేవిధంగా కొడుకు కూడా ఇద్దరు ఒకేసారి కరెంటు వైర్లకు తరగడం వల్ల చనిపోవడాన్ని ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గత 4 రోజుల క్రితం కూడా తన కూతురు వ్యవహారాన్ని చేసినటువంటి ఒక గజేందర్ రెడ్డి, అంటే సంబంధించిన ఈ యొక్క ఉన్నటువంటి పరిస్థితులు మరి చూస్తున్నట్టయితే అందరూ కూడా మొన్ననే తన ఇంట్లో ఒక పేరెంట్ పెళ్లి జరిగింది. దీనికి సంబంధించి చాలా ఇబ్బందులకు గురవుకుంటూ ఈ యొక్క చనిపోవడానికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి చూస్తున్నట్టే ఈ యొక్క ఇంటికి సంబంధించిన బంధువులు కూడా రోదనల మధ్య చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారు చూడొచ్చు, అంటే అక్కడ చూస్తున్న పరిస్థితి చూస్తుంటే పొలంలో పడినటువంటి విగత జీవుల్లా ఉన్నారు. ఆ సందర్భాలు చూస్తుంటే అందరూ కూడా ఒక ఉన్నటువంటి రైతు కుటుంబాలే కాబట్టి ఆ గ్రామంలో చూసుకున్నట్టయితే రైతు కుటుంబాలే ఉంటాయి కాబట్టి ఆ పరిస్థితిని చూస్తే కూడా అందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ ఇద్దరు గజేందర్ రెడ్డి, రాజిరెడ్డి చనిపోవడాన్ని ఆ ఊరు మొత్తం కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో కూడా చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. నందు, రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. పెళ్ళైన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం, కూతురు పెళ్లి చేసిన కొద్ది రోజులకే ఆ తండ్రి కొడుకు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర విషాదం నెలకొంది. పొలం దగ్గరికి వెళ్ళొస్తామని చెప్పి పొలానికి కంచె వేసి వస్తాం, ఈ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వెయ్యాలి, అడవి పందుల బెడద ఎక్కువగా ఉంది అని చెప్పి వెళ్ళినటువంటి భర్త కొడుకు ఇక రాకపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక భయం వేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ బంధువుల్ని పిలుచుకొని ఆ భార్య వెళ్ళింది, ఆ ఇల్లాలు. కానీ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి
వాళ్ళ ఇద్దరిని ఆ పరిస్థితుల్లో చూసి గుండె పగిలేలా ఏడుస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు మా గంగాపూర్ గ్రామానికి చెందినటువంటి మూర్తి గజేందర్ రెడ్డి మరియు వారి కొడుకు రాజేందర్ రెడ్డి గారు ఇద్దరు బావి దగ్గర వ్యవసాయ పనులు చేస్తుండగా కరెంటు షాక్ వలన ఇద్దరు చనిపోవడం జరిగింది. వారి కుటుంబాన్ని గవర్నమెంట్ వారు ఆదుకోవాలని కోరుచున్నాం. ఈరోజు మా గంగాపూర్ గ్రామానికి చెందినటువంటి మూర్తి గజేందర్ రెడ్డి మరియు వారి కొడుకు రాజేందర్ రెడ్డి గారు ఇద్దరు బావి దగ్గర వ్యవసాయ పనులు చేస్తుండగా కరెంటు షాక్ వలన ఇద్దరు చనిపోవడం జరిగింది. వారి కుటుంబాన్ని గవర్నమెంట్ వారు ఆదుకోవాలని కోరుచున్నాం. ఈరోజు రెడ్డి మరియు ఒక సాడ్ న్యూస్ మనం చూస్తున్నాం. మెదక్ జిల్లాలో పెళ్ళింట ఒక తీవ్ర విషాద ఘటన చూస్తున్నాం. పెళ్ళైన 5 రోజులకే ఇంట్లో ఇద్దరు మృతి చెందారు. కరెంటు షాక్తో తండ్రి కొడుకు చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అడవి పందుల బెడదతో మొక్కజొన్న పంటకు వైర్ని చుట్టేందుకు వెళ్లారు గజేందర్ రెడ్డి, రాజిరెడ్డి. వైర్ చూడుతుండగా కరెంటు షాక్ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఆగస్టు 14న కూతురికి పెళ్లి చేశారు గజేందర్ రెడ్డి. భర్త కొడుకు చనిపోవడంతో భార్య పద్మ శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే అడవి పందుల బెడద నుంచి తప్పించుకోవడానికి పొలం చుట్టూ వైర్ చుడుతుండగా, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వైర్ చుడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే పెళ్ళైన అతి కొద్ది రోజులకే ఈ ఘటన జరగడంతో ఇప్పుడు ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇంకా పూర్తిగా పెళ్లి సందడి ఇంకా పోలేదు ఇంట్లోంచి. ఆ పెళ్లి కళ ఇంకా పూర్తిగా పోకముందే ఒక్కసారిగా తండ్రి కొడుకులు ఇద్దరు మృత్యువాత పడడంతో ఆ ఊరంతా కూడా తీవ్ర విషాదం నెలకొంది. అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, ఈ ఘటనకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? మహేష్, ఈ ఘటనకు సంబంధించి ఏం డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఫుల్ ఫ్లెడ్జ్గా? అలాగే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మహేష్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఓకేనండి. యా, ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? ఖచ్చితంగా గతంలో ఈ గజేందర్ రెడ్డికి సంబంధించి పద్మకు వివాహం జరిగింది. వీరి వివాహం సంబంధించి చందలాపూర్ గ్రామానికి అంటే చిన్నకోడూరు మండలం చందలాపూర్ గ్రామంలో కూడా ఒక